లబ్ధి పొందినటువంటిది ద్రవ్య రూపంలోనో ధన రూపంలోనో లబ్ధి పొందినట్టే ఉంది. దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటది? ఆ అనుభూతి. అంటే వీళ్ళందరూ కలిసి సంతోషపడతారు తెలుగుదేశాన్ని తిట్టేందుకు. అది అనుభూతి ప్రయోజనం. లేదా తిట్టారు, విమర్శించారు, ఇది వ్యక్తిగత కేసులోకి వస్తుంది, పరువు నష్టం కేసులోకి వస్తుంది. వ్యక్తిగత కేసు వస్తుంది, పరువు నష్టం కేసు వస్తుంది. కానీ ఇట్లాగా దీన్ని క్రైమ్ కిందన అంటే అసలు భారతదేశంలో ఎవడో ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గురించి జగన్మోహన్ రెడ్డికి రోజు కోపమే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్కి నిరంతరం మంటే ఉంటుంది. వాళ్ళు ఏమైనా పాజిటివ్గా మాట్లాడుతున్నారా? లేదు కదా, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు కదా. ఈ విమర్శ యాక్సెప్టబుల్ కాదు అనడానికి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అప్పుడు మనమేమి నార్త్ కొరియాలో లేం కదా. కిమ్ రాజ్యంలో కిమ్కు వ్యతిరేకంగా, కిమ్ అధికారులకు వ్యతిరేకంగా ఎవడన్నా ఏదైనా మాట్లాడితే తీసుకెళ్ళి అదేది మన ఇవి ఉంటాయి కదా, గనులు తవ్వడం, కొండలు తవ్వడం, అందులో పడేస్తారట పని చేయడానికి. మనం ఇప్పుడు దాన్ని ఏమన్నా ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటున్నామా? ప్రతి దాంట్లో అట్లా ఒక కేసుల్లో ఇరికించడం అన్నటువంటిది, పైగా ఒక పాయింట్ మీద 100 చోట్ల కేసులు పెట్టడం అన్నటువంటిది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒకే అంశం మీద 100 చోట్ల కేసులు పెట్టడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్. బట్ చట్టబద్ధమైనటువంటి